ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సావిత్రి, ఆ పేపర్ అంట కొంచెం ఇవ్వమ్మా. నాన్నని చంపడానికి వచ్చిందని అనవసరంగా కంగారు పడ్డాను. సావిత్రత్త ఇక్కడే ఉంది. దేవరాజు నన్ను గుర్తుపట్టాడా? వాళ్ళ నాన్నకి చెప్తే పర్వాలేదు గాని నా కొడుక్కి చెప్తేనే సమస్య. చాలా థ్యాంక్స్ అండి. చీకట్లో ఎన్నాళ్ళున్నారో ఏంటో, సాయం అందించడానికి మాత్రం అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. ఆవిడంతే సార్, తనకి హెల్పింగ్ నేచర్ ఎక్కువ. సత్ప్రవర్తన మీద ఎన్నోసార్లు రిలీజ్ అయ్యే అవకాశం వచ్చింది, కానీ శిక్షాకాలం పూర్తయ్యేంత వరకు బయటికెళ్ళనని ఇక్కడే ఉండిపోయింది. పాపం, నీతి నిజాయితీ గల మనిషి అనుకుంటా. అయినా ఆవేశంలో ఏదో నేరం చేసి ఉంటుంది, ఇక్కడే శిక్ష అనుభవిస్తోంది. ఆవిడ అలా కాదు సార్, తన కథంతా వేరు. ఆవిడ గురించి చెప్తే ఒక రోజంతా సరిపోదు. మీ టైం ఎందుకు వేస్ట్ చేయడం? ఇట్స్ ఓకే మేడం. అండి అన్నాడంటే దేవరాజు నన్ను గుర్తుపట్టలేదన్నమాట. అత్త, ఎక్కడ గుర్తుపట్టి మీ వాళ్ళకి చెప్తాననేసి అటు తిరిగి చీకట్లోకి వెళ్ళిపోయావు. గుర్తుపట్టినా కూడా నేను కావాలని అండి అన్నాను. నువ్వెంత జగముండివో నాకు బాగా తెలుసు. నువ్వు బయటికి రావటం కాదు, అట్నుండటే పైకి పంపించాలని మా నాన్న చెప్పాడు. త్వరలోనే పంపిస్తానత్త. నువ్వేమయ్యావో తెలియక నీ కొడుకు గంగ జీవితాంతం బాధపడుతూనే ఉండాలి. సార్, ఆర్ యూ ఓకే? వస్తాను. సస్పెండ్ అయ్యాక కూడా పోలీస్ యూనిఫామ్లో రావటం మంచిదైంది. లేదంటే సివిల్ డ్రెస్లో ఎందుకొచ్చారు ఏంటి అని ఆరాలు తీసి సస్పెండ్ అయ్యానని తెలిసిపోతే నా మీద చీటింగ్ కేసు పెట్టినా పెట్టొచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.